దేనికి అనంటే, దేవుడు ఆత్మయున్నాడు అనేటువంటి విషయానికి. దేవుడు ఆత్మయున్నాడు అని చెప్పుటకి రెఫరెన్స్ ఏముంది అనేటువంటి విషయాన్ని మీలో చెప్పగలరా? దేవుడు ఆత్మయున్నాడు అని చెప్పడానికి మూర్తి గారు ఒక రెఫరెన్స్ ఇవ్వండి. దేవుడు ఆత్మయున్నాడు అని చెప్పుటకి ఒక రెఫరెన్స్. హర్ష, ప్లవర్తి, అంకయ్య, మీ వీడియోలు దయచేసి ఆన్ చేయాల్సింది మనం చేస్తున్నాను. మూర్తి గారు, దేవుడు ఆత్మయున్నాడు అనటానికి రెఫరెన్స్. ఓకే, మౌనిక చెప్తావరా? దేవుడు ఆత్మయి ఉన్నాడు అని చెప్పుటకి రెఫరెన్స్ 4:24. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. యోహాను సువార్త 4:24 వచనంలో ఉంటుంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనేటువంటి మాట మనకి కనబడుతుంది. దేవుడు ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, నిన్నటి దినమున మనము ఆదాములో నుండి వచ్చినటువంటి వారమని, ఆదాము దేవునిలో నుండి వచ్చినటువంటి వాడు అనేటువంటి విషయం మనం ఎరిగాం. ఆదాము దేవునిలో నుండి వస్తే మనమును దేవునిలో నుండి వచ్చినటువంటి వారము. రైట్? మరి దేవునిలో నుండి వస్తే స్వాభావికంగా మనకు ఏ లక్షణములు రావాలి అనంటే, ఎట్టి కోశాన ఆలోచించినా కూడా దైవ లక్షణములు రావాలి. కానీ వాస్తవికంగా మనకి లోకంలో ఇప్పుడు మనుషులలో దైవ లక్షణములు కనిపించటం లేదు. ప్రియులరా, దేవుడు పుట్టించేటప్పుడు మనుషులందరినీ యథార్థవంతులనుగానే పుట్టించాడు. అవునా? మనమందరము యథార్థవంతులము జన్మతః. కానీ పెరుగుచున్నటువంటి క్రమంలో చుట్టూ ఉన్నటువంటి ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి ప్రభావితులై వివిధ రకములైనటువంటి ఆలోచనలు నింపుకొని తంత్రములను అలవర్చుకుంటున్నాడు. తంత్రములు అనంటే ఇక్కడి నుండి అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, తిట్టటం, కొట్టటం, చంపటం, మోసం చేయటం, ఇలా రకరకాలైనటువంటి నేరపూరితమైనటువంటి స్వభావాలని పెంచుకుంటున్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ మోసం చేయటం, దగా చేయటం, ఇవన్నీ దేవదూతగా ఉన్నటువంటి అపవాదిగా మారిపోయినటువంటి సాతానుకు ఉన్నటువంటి లక్షణాలు. అవి సాతాను నుండి అవకి, అవ నుండి ఆదాముకి, ఇక ఆదాము నుండి ఎన్ని తరములైతే భూమి మీదకి వస్తూ ఉన్నాయో వాళ్ళందరిలోనికి పాకింది. ఇది స్వభావం సుమ, ఇది స్వభావం. ఈ స్వభావాలన్నీ తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నది. దురదృష్టం ఏంటంటే, దైవ స్వభావమేమో కొందరిలో ప్రాకుచూ వచ్చింది, దయ్యపు స్వభావం మాత్రం అందరిలో ప్రాకుతూ వచ్చింది. ఎందుకంటే దయ్యపు స్వభావములో సంతోషము కోరుకోవటం ఉంది, ఇష్టం కోరుకోవటం ఉంది, స్వార్థం ఉంది.
ఏమండి? తినుట, త్రాగుట, ఆడుట, పాడుట, తుల్లుట, ఈ రకమైనటువంటి శరీర వాంఛలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. శరీర కోరికలు ఉన్నాయి. సింపుల్గా చెప్పబడినటువంటి మాటలు మనకు తెలుసు. ఏంటి అవి అనంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము తదితరమైనటువంటి లక్షణములు పెంపొందించుకునేటువంటి స్వభావము ఈ శరీరమునకు ఉన్నాయి కనుక ఇక స్వతహాగానే దీనికి అనుకూలంగా ఎవరైతే మాట్లాడుతారో, ప్రోత్సహిస్తారో, అందించేటువంటి ప్రయత్నం చేస్తారో వారికి దగ్గర అవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ దయ్యపు స్వభావం అనేటువంటిది విస్తృతంగాను వేగంగాను జరిగింది, పెరిగింది. దయ్యపు స్వభావం మాత్రము కొందరిలోనే కొనసాగుతూ వచ్చింది. అది ఎందరిలో అనేటువంటి విషయము చెప్పటము చాలా కష్టము. అయితే ఈ కొందరిలో కూడా దైవ స్వభావం అనేటువంటిది సంపూర్ణంగా కనిపించదు. కొన్నిసార్లు దైవ స్వభావం కనబడుతుంది, మరి కొన్నిసార్లు దయ్యపు స్వభావము కనబడుతూ ఉంటుంది. అంటే రెండు రకాలుగా మనిషి కనిపిస్తూ ఉంటాడు. ఇక సంపూర్ణంగా దైవ స్వభావము కలిగినటువంటి వారు అనంటే కొంతమంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారి తదనంతరము అపోస్తలులలో కొందరిని దైవ స్వభావము కలిగినటువంటి వారినిగా చూడగలుగుతాం. వారి జత పని వారిలో చూడగలుగుతాం. అలాగే సంఘములో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను మనం చూడగలుగుతాం. ఇక ఆ తదుపరి తరాలలో అన్నప్పుడు ఆయా తరాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా వ్యక్తులు అక్కడ ఇక్కడ కొద్దిమంది ఉండి ఉంటారు. ఇప్పుడు మన తరము వచ్చేసరికి మనము ఎవరమి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేనెవరిని? నాలో దైవ స్వభావము ఉన్నదా, దయ్యపు స్వభావము ఉన్నదా? ప్రియులారా, ఏదైనా ఒక స్వభావము ఉండాలి. దైవ స్వభావము ఉంటే మంచిది, దయ్యపు స్వభావం ఉంటే ప్రమాదములో ఉన్నాము దాని అర్థం. రెండవది ఏంటంటే అప్పుడప్పుడు నాలో మంచి పనులు కనిపిస్తాయి, అప్పుడప్పుడు మాత్రం దుర్మార్గపు పనులు కనిపిస్తాయి అంటే అదీను ప్రమాదమే. దేవుడు చెప్పాడు కదా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు, నులివెచ్చగా మాత్రము నీవు ఉండకు. నులివెచ్చగా ఉండకు అని అన్నాడు అనంటే అది ప్రమాదము అని దాని అర్థం. అది ప్రమాదము అని దాని అర్థం. గనుక ప్రియులరా, దేవుడు కోరుకున్నటువంటి దైవ స్వభావము మనలో ఉండాలి. అవునా? ఇప్పుడు దేవునిలో నుండి వచ్చాము మనము అనంటే ఇది కూడా మీకు బాగా తెలిసినటువంటి విషయము. ఏంటది అనంటే దేవుడు నేలమంటితో నరుని నిర్మించి నాసికా రంధ్రముల గుండా ఆత్మయున్నటువంటి తాను కొంత భాగాన్ని పంచి ఆ చేయబడినటువంటి రూపములోనికి పంపించాడు. అంటే ఆత్మను పంచాడు అని దాని అర్థం. దేవుడు తన భాగాన్ని పంచాడు, తన భాగాన్ని పంచాడు. అందుకే మనకు కీర్తనల గ్రంథంలో కానివ్వండి, విలాపవాక్యములలో కానివ్వండి, దేవా నీవే నా భాగము అని వ్రాయబడి ఉంటుంది. నీవే నా భాగము. ఒకసారి మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 57వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము
57వ వచనము. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఇక్కడ గ్రేట్ ఫిలాసఫీ తాను చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా నీవు నా భాగము అయినప్పుడు, అంటే నీవు ఆత్మ, నేను ఆత్మ, నేను నీ స్వరూపము ధరించుకుని ఉన్నటువంటి నీ కుమారుడను అయినప్పుడు, నీ స్వభావము, నీ గుణగణ లక్షణాలు ఉన్నతమైనటువంటివి. అలాంటి ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి నీ బిడ్డనుగా మీకు భిన్నమైనటువంటి స్వభావాలతో నేను బ్రతుకుతే ఏం బాగుంటుందయ్యా? బాగుండదు. కనుక మీ స్వభావాన్ని కలిగి బ్రతకాలి. మీ స్వభావాన్ని కలిగి బ్రతకాలి అనంటే, అయ్యా మరి నాకు అంతగా తెలియవు కదా, దయచేసి నాకు తెలియచేస్తే నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకున్నాను, అంటే తీర్మానం చేసుకొని నిర్ణయం తీసుకున్నాను అని అంటున్నాడు. నీ వాక్యం అంటే మీ మాట. అయ్యా మీ మాట అంటే మీ అంతరంగము, మీ ఆలోచన ఏంటో నాకు తెలియచేయండి అని అంటున్నాడు. ఓకే, మీరు తర్వాత చూడండి, ఇదే మాట విలాప వాక్యములలో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. దాదాపుగా ఇదే అర్థం ఉంటుంది. ఓకే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం. ఇక శరీరమును చేసి, రూపమును చేసి నాసికారంధ్రముల గుండా జీవవాయువు అంటే ఏదో కాదు, ఆత్మ అండి. అక్కడ ఆత్మ. ఈ వచనం ఎక్కడ ఉంటుందో మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. అది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. దాన్ని మీరు తర్వాత నెమ్మదిగా చదువుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనలో దైవ విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉంటే ఏంటండి? కౌమార దశలోనికి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి రకరకాలైనటువంటి తంత్రములు కల్పించుకున్నటువంటి వాడే కదా. ఆ తంత్రములు ఒకవేళ మనకు కొంత దేవుని గురించి వాక్యం తెలిసిన తర్వాత, ఆ బాప్తిస్మము తీసుకుని జీవితం కొనసాగించిన తర్వాత కొన్ని విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ అన్నీ విడిచిపెట్టామా అనేటువంటిది ఇది పెద్ద ప్రశ్న, పెద్ద సవాలు కూడా మనకి. మీరు పాయింట్అవుట్ చేసుకోండి సెల్ఫ్గా. అన్నీ విడిచిపెట్టగలిగామా? దైవ విరుద్ధమైనటువంటి దయ్యపు స్వభావాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ విడిచిపెట్టగలిగామా? దేవునితో అంటకాగుతూనే ఇటు సాతానుతో కూడా స్నేహం చేస్తూ సాగుతున్నామా? దేవునితో ఉంటూనే సాతానుతో కూడా సాగుతున్నామా? ఒకవేళ అలా సాగుతే ఎలా ఉంటుందో తెలుసా? అంటే ఎంత జుగుప్సాకరము అనంటే, పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేస్తూనే ప్రియుడితో స్నేహం చేసినట్టుగా ఉంటుంది. స్నేహం మీన్స్ ఇక్కడ ఆరోగ్యకరమైన స్నేహం కాదు, అనారోగ్యకరమైనటువంటి స్నేహం. ఇదంతా దారుణంగా ఉంటుంది. వినటానికి బాగుంటుందా? చూడటానికి బాగుంటుందా? ఒప్పుకుంటాము మనం? ఒప్పుకోం. కానీ ఇక్కడ ఎలా రాజీ పడుతున్నాం? ఇక్కడ ఎలా మనం సరే అని చెప్పి ఉండగలుగుతున్నాం? ఉండకూడదు కదా. ఉండకూడదు అంటే పూర్తిగా దైవ స్వభావమే మనలో ఉండాలి. పూర్తిగా దైవ స్వభావమే ఉండాలి అని అంటే మరి అది ఎలా సాధ్యం? పిల్లరా, 102 డిగ్రీల ఉష్ణోగ్రతతో జ్వరము మనలో సలసలా మసులుతూ మన శరీరాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఆ గందరగోళ మనసుతో ఉన్నటువంటి సందర్భంలో పారాసెటమాల్ 650
డోస్ ఉన్నటువంటి టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, ఆ జ్వరం సప్పున చల్లారిపోతుంది, నెమ్మదైపోతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, జ్వరం గురించే కానివ్వండి, పెయిన్ గురించే కానివ్వండి, ఇంక ఇతరత్రమైనటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ టాబ్లెట్ రూపంలోనో, ఇంజెక్షన్ రూపంలోనో, సలైన్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో శరీరంలోనికి ఎక్కించాము అనంటే ఆ మెడిసిన్ ఏం చేస్తుంది అనంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. మన ఆరోగ్య పరిస్థితుల్లో మార్పుని తీసుకొస్తుంది. అనారోగ్యాన్ని కాస్త ఆరోగ్యంగా మారుస్తుంది. ఇది ఎంత వాస్తవమో, ఈ మందులను మించిన బలమైన మందు, అలాగే ప్రపంచములను కలగచేసి నడిపిస్తున్నటువంటి బలమైన దేవుని వాక్కు ఇంకా ఏంటంటే మనందరికీ ఆత్మలకు జీవమునిచ్చేటువంటి, నిత్య జీవమును ఇచ్చేటువంటి వాక్యం, నిత్య జీవమును ఇచ్చేటువంటి వాక్యం. అలాగే ఈ వాక్కు ఎంత ప్రభావము కలిగినటువంటిది అనంటే, ఒక జక్కయ్య వినగానే సంపూర్ణంగా మారిపోయాడు. పాపి అయినటువంటి ఒక జక్కయ్య వినగానే కంప్లీట్గా పేజీ తిప్పేసినట్టుగానే సంపూర్ణంగా మారిపోయాడు. అలాగే ఒక సమరయ స్త్రీ తన జీవితం ఎలా మారిందో మనకి తెలుసు. వీళ్ళేమి రోజులకు రోజులు, సంవత్సరాలు తరగతుల మీద తరగతులు, గంటల కొద్దీ వాక్యాలు విన్న తర్వాత మారలేదండి వాళ్ళు. ఒక మాట చెవిన పడి హృదయమునకు తాకగానే వెంటనే ఈ జీవితం మనకొద్దు, మరో జీవితం మనకు కావాలి, అది ఇదిగో ఈ యేసయ్య వారి బృందమును పోలినటువంటి జీవితం మాకు కావాలి అని మారి వచ్చినటువంటి వారు. ఆ మాటకి అంత బలం ఉంది. చేపలు పట్టుకుంటున్నటువంటి పేతురు, యాకోబు, ఆంద్రేయ, యోహాన్లని నన్ను వెంబడించండి అనగానే వెంబడించినటువంటి వారు. ఆ వాక్యం వాళ్ళని అంతగా ప్రభావితము చేసింది. ఇలా అనేక దాఖలాలు, అనేక సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్కు మనిషిని ఏం చేస్తుంది అనేటువంటిది మనం కూడా ఎందరి విషయంలోనూ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం, ఎరుగుతూ ఉంటాం కదా. ఆ వాక్కు ఎలా అనంటే మురికితో ఉన్నటువంటి ఒక గుడ్డ, అంటే ఒక వస్త్రం, మనకు ఒక సర్ఫ్ ఎక్సెల్ లేదా ఇతరత్రమైనటువంటి డిటర్జెంట్లు వాడినప్పుడు మురికి తొలగిపోయి వస్త్రము మరలా పూర్వపు తెల్లదనాన్ని, అలాగే స్వచ్ఛతని సంతరించుకుంటుంది. అవునా? అంటే ఆ డిటర్జెంట్ అనేటువంటిది ఈ మురికిని, ఈ క్రిములను, ఈ బ్యాక్టీరియాను, ఈ వైరస్ని చంపేస్తుంది, మంచి స్వచ్ఛతని తీసుకొస్తుంది. సబ్బుకు ఉన్నటువంటి గుణం అది. సరే, అడ్వర్టైజ్మెంట్లో ఆ మురికితో ఉన్నటువంటి గుడ్డను చూపించి వెంటనే XXX అనో, లేకుంటే సర్ఫ్ ఎక్సెల్ అనో, లేకుంటే టైడ్ అనో ఇలా అప్లై చేయగానే సఫ్న ఇలా తెల్లదనము సంతరించుకున్నట్టుగా చూపెడుతూ ఉంటాడు. సరే, అది వాళ్ళ ఎక్స్ట్రీమ్లో
చూపించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం. ఆ సబ్బులైనా పని చేస్తాయో లేవో కానీ దేవుని వాక్కు అంతకంటే వేగంగా, అంతకంటే వాడిగా పనిచేస్తుంది. అది ఎంతో కొంత మన జీవితంలో కూడా మనకు అనుభవం ఉంటుంది. అవునా? ఆ వాక్కును గురించి చెబుతూ జాగ్రత్తగా గమనించండి. మనం ఎవరి పిల్లలము అంటే దేవుని పిల్లలం. దేవుని పిల్లలము అని అన్నప్పుడు దేవుని లక్షణాలు కలిగి జీవిస్తే దేవునికి గర్వకారణం, అలాగే మనకు ఆరోగ్యదాయకం, ఆశీర్వాదకరం. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ లోకములో మనము కలకాలము ఉండము. ఇది మనకు తెలిసినటువంటి ఫ్యాక్ట్, యథార్థము కదా. ఉండము. ఒక దినమున ఈ దేహాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకేముంది? ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి. మరి ఎక్కడి నుండి వచ్చాం? చదువుకున్నాం కదా, దేవునిలో నుండి వచ్చాం. దేవునిలో నుండి వచ్చామనంటే దేవలోకములో నుండి వచ్చాం. ఇప్పుడు ఈ దేవలోకములో నుండి వచ్చాము అనంటే తిరిగి మనము దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలి అనంటే దైవ లక్షణములు ఉన్నటువంటి వాడు మాత్రమే చేరగలుగుతారు. నేను దైవ లక్షణములు ఉన్నటువంటి వాడు అని అన్నప్పుడు ఇది పురుష పక్షపాతంగా వాడుచున్నటువంటి పదము అని మీరు ఎప్పుడు భావించకూడదు. ఇది మనకు ఈ శరీరాలే పురుషుడు, స్త్రీలు, అంతేగా ఈ శరీరాలలో ఉన్నటువంటి ఆత్మ అందరూ ఒకటే. కాబట్టి అతడు, వాడు అంటే ఏదో ఒక టర్మ్ వాడాలి. కాబట్టి మనం దేవుడు అనేటువంటి ఆ టర్మును అనుసరించి బిడ్డడు, దేవుని పిల్లలు, అతను అని చెప్పి ఈ రకంగా వస్తూ ఉంటుంది. కనుక ఆ కుమారుడు అని అన్నప్పుడు దయచేసి స్త్రీలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందులో మేము కూడా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి దాన్ని అలా పలకలేం, ఇబ్బందికరంగా రెండు పదాలు అవుతూ ఉంటాయి. రైట్? గనక ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము దైవ స్వభావాన్ని ధరించుకుంటేనే దేవుని ఇంటికి మనము వెళ్ళగలుగుతాము, ఇంట్లోనికి వెళ్ళగలుగుతాము. లేకుంటే రానివాడా దేవుడు? మరి రానివ్వడు. నీవు పిల్లలు కావాలనుకొని నీవు కని అల్లారుముద్దుగా పెంచుకొని అపారమైనటువంటి ప్రేమ వర్షాన్ని కురిపించేటువంటి నీవు, నీ బిడ్డ ఒక క్షణం నీ దగ్గర లేకపోతే అల్లాడిపోయేటువంటి ప్రాణము నీది అయినా వాడు బయటికి వెళ్ళి ఏ మోరీలోనూ దిగి పాదములు మొదలుకొని తల వరకు అందులో ఉన్న మురుగంతా పూసుకొని మమ్మీ అని అనుకుంటూ పెద్ద ద్వారము నుండి లోనికి రాబోతున్న నీ కుమారుని నీవు గమనిస్తే ఏం చేస్తావు? అక్కడ ఆగు అని అంటావు. ఎందుకు ఆపేసావు? అంత ముందుకేమో వస్తూ ఉంటే ఎదురెళ్ళి చెంగున ఎత్తి పట్టుకున్నావు, హత్తుకున్నావు, ముద్దు పెట్టావు, నాన్న కన్నా బుజ్జి అని ఎన్నో ముచ్చట్లు చెప్పావు. కానీ ఇప్పుడు మాత్రము ఆగు అని అన్నావు. అదే నీ బిడ్డని ఎందుకన్నావు అనంటే వాడికి మురికి అంటింది. ఆ మురికితో ఇంట్లోనికి వస్తే వాసన బాగుండదు. గనుక ఏం చేస్తామంటే ఆ ద్వారం బయట నుండే బయటికి ఈ వాటర్ ఉన్నటువంటి ఏరియాకి తీసుకెళ్ళి, బయట ఉండే బాత్రూమ్ కావచ్చు, ట్యాప్ సోన్స్ ఉంటాయి కదా, వాటి యొద్దకి తీసుకెళ్ళి అక్కడే వాడికి స్నానం చేస్తాం. శుభ్రపరిచి మంచి క్లాత్తో తుడిచి అప్పుడు మళ్ళీ యథావిధిగా కౌగిట్లోకి తీసుకొని, ఇప్పుడు ఎంత బాగున్నావు చూడు,
ఇప్పుడు ఎంత ముద్దొస్తున్నావు చూడు, ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నావు అని చెప్పి అనుకుంటూ మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకుంటాం. ఇది మన పిల్లలలో మన పిల్లల విషయంలో మనమే చేసేటువంటి పని, మనమే కలిగి ఉండేటువంటి ఆలోచన, అభిప్రాయం. అవునా? అలాగే దేవుడు ఈ లోకములో మనం అంటించుకున్నటువంటి ఈ మురికితో, ఇక్కడ పాపము అనేటువంటి మురికి, స్వభావానికి గుణ లక్షణాలకు సంబంధించినటువంటి మురికి. ఓకే, ఈ మురికిని మనము అంటించుకొని దేవలోకములోనికి వస్తాము అనంటే దేవుడు రానియడు. వద్దు నాన్న, మీరు మీ స్వభావాలను మార్చుకొని, అంటే నూతన స్వభావమును ధరించుకొని, నూతన స్వభావం అంటే నా స్వభావమును ధరించుకొని నా దగ్గరికి వస్తానంటే నేను చేతులతో ఆహ్వానించి మిమ్మల్ని చేర్చుకుంటాను అన్నాడు. మరి ఈ నూతన స్వభావము మనలోనికి రావాలి అనంటే ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇప్పుడు దేవుడు చెబితే కానీ మనిషికి ప్రాథమికంగా ఇది తప్పు ఇది ఒప్పు అని ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలుస్తుంది అనంటే దేవుడు తాను సెలవిస్తే కానీ ఇది మంచి ఇది చెడు అని మనకు తెలియలేదు. అవునా? ఆ మాటలని మనము వినాలి, నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. తద్మూలంగా ఆ వాక్యము మనలో అంత ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎంత అనేటువంటి దానికి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ ఏమన్నాడు అంటే, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని అన్నాడు. యాక్చువల్గా మీరు ఎవరు అనంటే దైవాలు ఇన్ ద సెన్స్, కొంచెం దీన్ని ఇంకొక పర్యాయ పదంలో చెప్పుకోవాలంటే దైవము నాకు పర్యాయ పదము దేవుడు. మీరు దేవుడు, మీరు అందరినీ కలిపి చెప్తున్నాడు కాబట్టి మీరు దైవములు అని అన్నాడు. అందుకే వారు ఆలోచించి అన్నారా, లేకుంటే ఆ స్వభావాన్ని చూసేసరికి యథాలాపంగా వచ్చింది ఆ మాట వాడుకలోనికంటే, చిన్న పిల్లలు దైవ స్వరూపులు అని మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళలో కల్లా కపటము ఉండదు, కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు, మోసాలు ఉండవు, దగరాలు ఉండవు. వారిని మనం ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉంచినా కూడా వారు ఎలా ఉంటారు అనంటే నిర్మలంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు కదా. అంటే పుట్టుకతో మనం యథార్థవంతులం, దాని అర్థం దైవ స్వరూపులం. మధ్యలో వివిధ రకాలైన తంత్రములు వచ్చాయి. ఈ దైవములు అయినటువంటి మనము దయ్యపు స్వభావాలను ధరించుకున్నాం కదా. సరే, ఎలాగో వచ్చాయి. ఇక వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాయి ఏంటి అనేటువంటి ప్రశ్నించుకుంటే అఫ్కోర్స్ ఆలోచిస్తే మంచిది. కానీ ఇప్పుడు మరలా దైవములుగా మారటం ఎలా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దైవములుగా ఉన్నటువంటి మనం దయ్యాలుగా మారాం కదా. అంటే దయ్యపు స్వభావాలు కలిగినటువంటి వారముగా మారినాం కదా. అలా మారగలిగినప్పుడు
అక్కడే లాజికల్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దైవ స్వభావము నుండి దయ్యపు స్వభావము నుండి మరలా దైవ స్వభావము కలిగినటువంటి వారముగా మారడానికి అవకాశము ఉంది అని దాని అర్థం. అక్కడే గమనించుకోవాల్సినటువంటి దైవ స్వభావం ఉన్నటువంటి మనము దయ్యపు స్వభావము కలిగినటువంటి వారముగా మారినప్పుడు దైవపు స్వభావము కలిగినటువంటి మనము దైవపు స్వభావములు కలిగినటువంటి వారముగా మారగలము. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుంటే మరి ఎలా అనంటే ఆ మాట చెప్తున్నాడు 35వ వచనంలో, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అంటే వాక్యం లేఖనము అంటే ఇక్కడ 34వ వచనంలో ఇది పూర్వపు గ్రంథాలలో చెప్పబడింది కదా, పూర్వపు కాలంలో దేవుడు చెప్పాడు కదా. ఆ చెప్పిన మాట నిరర్ధము కానేరదు. ఏమని చెప్పాడు? మీరు దైవములు అని నేను చెప్పాను కదా. ఆ మాట నిరర్ధకం కాదు, అది వ్యర్థమైనటువంటి మాట కాదు. అందులో అర్థం ఉంది, అందులో నిజం ఉంది. మరి ఎలా అనంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పుతున్నాను. ఎవరికి దేవుని వాక్యం వస్తుందో వారు దైవములవుతారు. నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు ఎందుకు నా మీద మీరు విరుచుకుపడుతున్నారు? నేను దేవుని కుమారుడను. గమనించుకుంటే మీరు కూడా దైవములు కాగలరు అని అన్నాడు. దైవములు కాగలరు. ఎప్పుడు దైవములు అవుతారట? దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలోనికైతే వస్తుందో, హృదయం అనేటువంటి పలక మీద వ్రాసుకుంటారో వారు దైవములు అవుతారు అని అంటున్నాడు. వారు దేవుళ్ళు అవుతారు. ఇక్కడ మనం దైవము, దేవుడు అని మాట్లాడుకున్నప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్వభావరీత్యా అని అర్థం చేసుకోవాలి. స్వభావరీత్యా, స్వభావము అన్నప్పుడు గుణలక్షణములు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దైవము అన్నప్పుడు గుణలక్షణములు అంటే దేవునికి ఎలాంటి గుణములు అయితే ఉన్నవో, యేసయ్యకి ఎలాంటి గుణములు అయితే ఉన్నవో మనకు అలాంటి గుణ లక్షణములు కలుగుతాయి, పెంపొందింపబడతాయి అని మనం అర్థం చేసుకోవాలి. దైవములు అనగానే ఓహో అలాంటి గుణములు కలిగినటువంటి వారన్నమాట అనే అభిప్రాయంలోనికి మనం రావాలి. అంతేగాని దైవము అనగానే అంటే ఇప్పుడు దేవుడు దైవము, మనము దైవములు అంటే ఇప్పుడు దేవుని పక్కన దేవునంత స్థానము మనం కలిగి ఉన్నట్టే కదా. అలా ఆలోచించుకోవటానికి లేదు. ఎందుకంటే తండ్రే, పిల్లలు పిల్లలే. పిల్లలు ఎప్పుడు తండ్రితో సమానం కాదు. పిల్లలు ఎప్పుడు తండ్రికి పైగా ఉండేటువంటి వారు కారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దేవుడు తన స్థాయి, తన యొక్క సామర్థ్యము తనది, మన స్థాయి, మన సామర్థ్యము మనది. అయితే స్వభావరీత్యా ఒకే ట్రాక్లో వెళుతున్నటువంటి విధానం అన్నమాట. ఉదాహరణకి రైలు ఇంజన్, మిగిలిన రైలు బోగీలు. ఇంజన్ లాగుతూ ఉంటుంది, బోగీలు వెళుతూ ఉంటాయి. ఎక్కడ వెళ్తాయి? ఒకే ట్రాక్లో వెళ్తాయి. ఇంజన్ వెళ్ళిన ట్రాక్లోనే బోగీలు కూడా వెళుతాయి. కానీ ఇప్పుడు ఇంజను బోగీలు ఒకటేనా? ఇంజన్ బోగీలను లాగుతుందే కానీ బోగీలు ఇంజన్లు లాగవు. కనుక ఇప్పుడు ఇక్కడ ఇంజన్ ఎవరు అనంటే దేవుడు, బోగీలు ఎవరు అనంటే మనం. కానీ అందరం ఏ ట్రాక్లో వెళ్తున్నాం? ఒకటే ట్రాక్లో వెళ్తున్నాం. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అయితే ఎవరికి వాక్యం వస్తుందో అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మనస్సు ఏ విధంగానైతే ఆవిష్కరించబడిందో
ఆ ఆవిష్కరించబడినటువంటి విషయం అంతా కూడా మన హృదయంలోనికి వస్తే అప్పుడు సహజంగానే మనము దైవములముగా మారిపోతాము. ఎలా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మందు బిళ్ళ ఒంటిలోనికి వెళ్ళగానే ఉన్న జబ్బు జ్వరము పోయి ఆరోగ్యవంతులముగా మారినట్లుగా ఈ వాక్యం అనేటువంటి మందు లోనికి వెళ్ళగానే పాపము అనేటువంటి జబ్బు పోతూ పరిశుద్ధత అనేటువంటి ఆరోగ్యమునలో పెరుగుతుంది. అలా దైవ స్వభావం మనలోనికి వస్తుంది. అయితే చెప్పబడినటువంటి లేఖనము వ్యర్థం కాదు కదా అని అన్నాడు కదా. ఇంతకీ ఆ లేఖనం ఎక్కడ చెప్పబడింది, ఏమని చెప్పబడింది అని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 1వ వచనం నుండి, కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 1వ వచనం నుండి, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ నిలబడ్డాడట? దేవుని సమాజము అంటే దేవుని కంటే ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజము మనమే అయితే ఎంత బాగుంటుందో, ఆ సమాజంలో మనమే ఉంటే ఎంత బాగుంటుందో ఇమాజినేషన్ చేసుకోండి, అద్భుతంగా అనిపిస్తుంది. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ దైవములంటే ఎవరు? దేవదూతలను ఉద్దేశించి ఈ మాట చెప్పలేదు. ఇక దేవతలు అనబడుచున్నటువంటి వాటిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పలేదు. ఎవరైతే మారి దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకుంటారో వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు కనుక ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, మీరు దైవములనియు. అంటే ఇక్కడ చెప్పుతున్నటువంటి విధానం ఏంటంటే, అసలు మీరు ఎవరో మీకు తెలుసా? మీరు ఎవరి పిల్లలో మీకు తెలుసా? మీరు ఎవరి పిల్లలో తెలుసా? ఒకప్పుడు రాజుల కాలము ఉండేది. రాజుల కాలములో రాజులకు పిల్లలు పుడితే సహజంగానే వారిని ఏమని పిలిచేవారు అంటే రాజకుమారులు అని పిలిచేవారు. అవునా? రాజకుమారులైనటువంటి వారికి చిన్నప్పటి నుండే ఏ లక్షణాలు నేర్పించేటువంటి వారు? రాజుకు ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలన్నింటినీ నేర్పించేటువంటి వారు. అంటే ఆ విద్యాబుద్ధులని నేర్పించేటువంటి వారు, సకల ఆ దేశానికి సంబంధించిన విద్యలన్నీ, సకల కళలని నేర్పించేటువంటి వారు, ఆ కళలలో యుద్ధ నైపుణ్యాన్ని కూడా నేర్పించేటువంటి వారు అండి. వ్యూహములు ఎలా రచించాలి అనేటువంటి విద్యని నేర్పించేటువంటి వారు, సైకలాజికల్గా పాఠాలు. అవునా? ఇలా ప్రతి విద్యను నేర్పించి దానితో పాటు మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి సౌష్టము ఉండాలి, ఇవన్నీ అతడిలో ఉంచి నిజంగా అతన్ని చూడగానే ఇతడు రాజు అని యథాలాపంగా జనుల హృదయాలలో నుండి ఆ మాట రావాలి. అంత చక్కగా వారిని పెంచేటువంటి వారు, అన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి వారు చిన్ననాట నుండే. యుక్త వయస్సులోనికి వచ్చేసరికి ఆ మెచ్యూరిటీ, ఆ పరిపూర్ణత వాడికి సహజంగా వచ్చేది. అంటే వీళ్ళు నేర్పించడం మూలంగా సహజంగా వచ్చేది. వచ్చిన తర్వాత ఏం చేసేది? ఒక వయసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసి
ఈ రాజకుమారుడు కాస్త యువరాజు అయ్యాడు. యువరాజు కాస్త ఇప్పుడు ఏమయ్యాడు? నిజమైనటువంటి రాజు అయ్యాడు. అలాగే ఇప్పుడు మనం పుట్టుకతో పిల్లలముగా దేవుని పిల్లలం, దైవ స్వభావం కలిగినటువంటి వారం. ఇప్పుడు ఈ వాక్యమును నేర్చుకుంటూ ఉంటే వాక్యముతో పెంపారింపబడుచున్న వారము అని దాని అర్థం. అంటే దైవ స్వభావములను నేర్చుకుంటున్నటువంటి వారము, లేదా నేర్పించేవారు ఎవరైనా ఉంటే నేర్పిస్తున్నారు అని దాని అర్థం. నేర్పించి ఇప్పుడు దేవుని పిల్లలము కాస్త ఏమవ్వాలంటే దైవములముగా మెచ్యూరిటీని సంపాదించాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రాజకుమారులు కాస్త యువరాజులు కాస్త రాజులు అవ్వటం అనేటువంటిది చైన్ ఉంది కదా. మరి ఇప్పుడు ఈ యువరాజులు రాజుగా ఎప్పుడు పట్టాభిషేకం అయ్యేది? తండ్రులు వృద్ధులై రిటైర్ అవుతే ఆ స్థానము పిల్లలకు వచ్చేది, లేదా మరణిస్తే ఆ స్థానము పిల్లలకు వచ్చేది. కానీ మన తండ్రికి రిటైర్మెంట్ లేదు సుమా. మన తండ్రికి రిటైర్మెంట్ లేదు, మన తండ్రికి మరణము లేదు. కాబట్టి మన తండ్రి ఆల్టర్నేట్గా ఏం చేశాడు అంటే, తన పక్కన సింహాసనములు వేసి ఆ సింహాసనములలో కూర్చోండి అని చెప్పి కూర్చుండబెట్టుకుంటున్నాడు. అలా కూర్చోగలిగినటువంటి వాడే యేసు ప్రభుల వారు. అవునా? యేసు ప్రభుల వారు మనమును ఆ విధంగా కూర్చోగలము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మనము దైవములము అని అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఉన్నవాడైనటువంటి మన కన్న తండ్రి దేవుడు, దేవుని జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసయ్య దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు ఇన్ ద సెన్స్ దైవం. ఒక హేబేలు దైవం, హానోకు దైవం, నోవహు దైవం. అలా ఆలోచించుకుంటూ వస్తే అపోస్తలుల కాలములో ఉన్నటువంటి భక్తులు అని ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళందరూ దైవములు. అంటే ఒక పేతురు, ఒక పౌలు, ఒక యోహాను, వీళ్ళందరూ దైవములు. ఆ తర్వాత తరాల్లో ఆ స్థాయిలో ఎవరున్నా కూడా వాళ్ళందరూ దైవములు. ఇప్పుడు మనంలో ఆ లక్షణాలు ఉంటే మనము దైవములమే. ఇప్పుడు ఇక్కడ సహజంగా వచ్చేటువంటి ప్రశ్న, కమలాకర్ గారు మరి మొన్నటి నుండి కాంటాక్ట్లోకి రావట్లేదు, ఏంటో దాని విషయం అర్థం కావట్లేదు. ఆయన ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. మరి వాతావరణ పరిస్థితులు ఏమైనా సమస్య చోటు చేసుకున్నాయా, లేదంటే ఇంకా అతనికి వ్యక్తిగతంగా ఏమైనా సమస్య చోటు చేసుకుందా ఏంటి అనేటువంటి తెలియదు. బట్ ఇప్పుడు ఆ రోజు ఒక ప్రశ్న వేశాడు. ఏంటి అది అని అంటే, అహరోను గారికి మోషే దేవుడిగా ఉన్నాడు కదన్నయ్య, మరి హైందవుల విషయంలో ఏమో దేవతలు అనబడుచున్నవి అనేకము ఉన్నవి అని అన్నారు. మరి మనకు దేవుడు ఒక్కడే కదా, ఒక్కడే అయినప్పుడు ఆ మోషే గారు అహరోనికి కానీ ఫరోకు కానీ దేవుడు ఎలా అయ్యాడు? ఇప్పుడు మోషే వారికి దేవుడు అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ దేవుడు ఉన్నట్టే కదా. అంటే బైబిల్లో కూడా బహుదేవుళ్ళు అనేటువంటి ఒక విషయాన్ని తెలియచేస్తున్నట్టే కదా అనేటువంటి, ఇక్కడ ద్వైతం అద్వైతం ఈ రకంగా ఉంటాయి కదా, ఆ రకంగా ప్రోత్సహించినట్టే కదా అని చెప్పి సహోదరుడు ప్రశ్న వేయటము జరిగింది. ఓకే, దానికి ఇప్పుడు మనం విడమరచి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కీర్తన గ్రంథమును బట్టి కానీ యోహాను సువార్తను బట్టి కానీ మనము దైవములము అనేటువంటి విషయాన్ని మీరు అంగీకరించగలరా
అంగీకరిస్తే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ చూపించండి. మూర్తి గారు, మనము దైవం అంటే వాక్యము మనలోనికి వచ్చి దైవ లక్షణాలు మనలో పెరిగితే దేవుడు తన లేఖనం ద్వారా సెలవిచ్చినట్లుగా మీరు దైవములు అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారం మనం అలా మారితే మనము దైవములమేనా? దాన్ని మీరు అంగీకరించగలరా? మారని వాళ్ళని గురించి నేనే మాట్లాడను. మీరు అట్లా ఇస్తున్నారు, ఇమేజ్లు ఇస్తున్నారు, కాకుండా మీరు ఈ ఇంప్రెషన్ నాకు వీడియోలో చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అందరూ అంగీకరిస్తున్నారు కనుక ఇప్పుడు నిజంగా కాసేపు మనం అందరం పరిపూర్ణంగా మారిన వాళ్ళమే అనుకుందామా? మారినమా? సరే, ఇప్పుడు దాని గురించి లోతుల్లోనికి వెళితే మనం ముందుకు సాగలేం కాబట్టి మారిన వాళ్ళమే అనేటువంటి ఒక పాజిటివ్ సెన్స్తో మాట్లాడుతున్న పాజిటివ్ వైబ్రేషన్ చాలా మనకు మంచిది. ఓకే, రైట్. మనం అందరము దైవములము అనంటే ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? ఎలా దైవములం? మనము లక్షణాలను బట్టి, స్వభావాలను బట్టి మనం అనుకున్నాం కదా, రైట్? స్వభావాలను బట్టి. అదే సమయంలో ఇంకో విషయం కూడా ఆలోచించాం కదా, దేవుని పిల్లలముగా దైవ స్వభావములను కలిగి దైవములుగా ఉండటం వేరు, కానీ స్వతహాగా స్వయంభవుడుగా ఉండినటువంటి దేవుడు తన స్థాయి, తన యొక్క హోదా, తన సామర్థ్యము వేరు. ఆయన స్థానము ఆయనదే, మన స్థానము మనదే. అయితే ఇందులో ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక మహాసామ్రాజ్యం ఉందనుకోండి. మహాసామ్రాజ్యములో సామంత రాజులు ఉంటారు, అంటే చక్రవర్తి రాజులు. ఇప్పుడు ఈ రకంగా మహాసామ్రాజ్యం అనేటువంటిది పరిపాలించబడుతూ ఉంటుంది. దీంట్లో ఒక సిస్టము అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు సామంతరాజే, చక్రవర్తి ఏ స్థాయిలో ఉన్నటువంటి వారు ఆ స్థాయిలోనికి వస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి మొదలుకొని వార్డు మెంబర్ వరకు ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. వార్డు మెంబరు, ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరికి నాయకుడు, ఏ సామర్థ్యము కలిగినటువంటి వాడు అనంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నట్టు ప్రధానమంత్రి అనంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పరిపాలించగలిగేటువంటి సామర్థ్యము ఉన్నటువంటి వాడు అని. మరి వార్డు మెంబరు అనంటే, వార్డు మెంబరు ఒక వార్డుకు కొన్ని ఇండ్లు ఉంటాయి, అంటే కొంతమంది జనులు ఉంటారు, వాళ్ళందరినీ పరిపాలించేటువంటి ఒక వ్యక్తి అని దాని అర్థం. లేదా కార్పొరేటర్స్, టౌన్లోనైతే కార్పొరేటర్ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఏ స్థాయిలో ఉండేటువంటి వారు ఆ స్థాయికి తగినటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి వస్తే, మనలో దైవ లక్షణములు కొన్ని ఉన్నప్పుడు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు, మన పిల్లలే కావచ్చు, పక్కింటి పిల్లలే కావచ్చు, పక్కింటి వ్యక్తులే కావచ్చు, తోటి సిబ్బంది కావచ్చు, వీరికి మనము దేవుని మాటలను నేర్పిస్తూ పాపం అనేటువంటి అనారోగ్యాన్ని తొలగించి పరిశుద్ధత అనేటువంటి ఒక ఆరోగ్యమును ఇచ్చి వాక్య దారిద్ర్యమును తీసేసి జ్ఞాన ఐశ్వర్యమును అందించి వారి జీవితములను మెరుగుపరిస్తే వారి పాలిట అధికారులము మనము. అందుకే మనల్ని ఉద్దేశించి ఏమన్నాడంటే, మీరు రాజులైన యాజకులై ఉన్నారు అని అన్నాడు.
రాజులైన యాజక సమూహమునై ఉన్నారు మీరు అని అన్నాడు. రాజులు అంటే దాని అర్థం ఏంటి? అధికారులు. అధికారులు. యాజకులు అని అంటే దేవునికి వీళ్ళకు మధ్యలో మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చేటువంటి వారు, మధ్యవర్తిత్వమును నిర్వహించేటువంటి వారు. ఇప్పుడు మనము ఈ పాపులుగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధతలోనికి తీసుకొచ్చేటువంటి క్రమంలో దేవునికి ఈ ప్రజలకి మధ్యవర్తిత్వమును నిర్వర్తిస్తున్నటువంటి వారము. అయితే ఇప్పుడు ప్రారంభంలో ఈ పాపులుగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధతలోనికి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒకేసారి దేవుడు వాళ్ళకి కనిపించడు, ఒకేసారి దేవుడు వారికి అర్థం కాడు. కనిపించడం మీన్స్ ఆయన స్వభావం, ఆయన స్వరూపం పూర్తిగా తెలియదు. ఇప్పుడు వారికి కనిపిస్తున్నది మనం, నేర్పిస్తున్నది మనం. ఇప్పుడు గోలు పెట్టుకున్నది అంటే ఒక నమ్మకం పెట్టుకున్నది మన పట్ల, అంటే అన్న మంచి మాటలు నేర్పిస్తాడు, అక్క మంచి మాటలు చెబుతుంది అనేటువంటి అభిప్రాయం ముందు మన మీద పెట్టుకుంటాడు. అవునా? మన మీద పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం వాళ్ళకి మార్గదర్శకులం అవుతున్నాం, వారికి దైవముల యొక్క లక్షణములను అందించేటువంటి దైవికులము అవుతున్నాం. అలాగే వారి అనారోగ్యములు తీసేసి ఆరోగ్యములు ఇచ్చేసి అజ్ఞానపు దారిద్ర్యములో నుండి జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యములోనికి తీసుకొస్తున్నటువంటి అధికారులం మనం. గనుక ఇప్పుడు వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉండేటువంటి దైవములము. ముందు మనం ప్రైమరీగా మనం ఆలోచించింది ఏంటంటే, మనం దైవములమని మనం ఒప్పుకోగలుగుతామనంటే ఎస్, మనం దైవములం. ఈ దైవములమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే కొంతమందిని దైవ స్వభావంలోనికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం స్వతహాగా ఇప్పుడు దైవములమైనటువంటి మనము వారిని దైవ స్వభావంలోనికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సింపుల్ టర్మినాలజీలో మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు స్ఫూర్తి ఎవరు, వాళ్ళకి ఇప్పుడు నాయకుడు ఎవరు, వాళ్ళకి ఇప్పుడు అధికారి ఎవరు, వాళ్ళందరికీ మార్గదర్శకము ఎవరు అనంటే మనము, దైవములమైనటువంటి మనము. అలాగే ఇక్కడ అహరోనుకు ఇప్పుడు మోషే గారికి తెలిసినటువంటి సకల విద్యలు కానివ్వండి, మోషే గారికి తెలిసిన దైవ సమాచారం ఏదైతే ఉందో అది అహరోను గారికి తెలియదు. అహరోను గారికి ఎప్పుడు తెలిసింది? మోషే గారు వెళ్ళి చెప్పిన తర్వాత తెలిసింది. రెండవది, ఏ రోజుకు ఆ రోజు వర్తమానం కూడా ఎలా తెలిసేది? దేవుడు మోషే గారికి దర్శనమో కాల్లో తదితరమైన రూపంలో తెలియచేస్తే అప్పుడు మోషే అహరోనుకు చెప్పేది, అహరోను మోషే చెప్పినట్లుగా చేసేది. కాబట్టి ఇప్పుడు అహరోనుకి మోషే ఒక దైవము. ఇక్కడ దేవుడు వేరు, దైవము అనే ఆ టర్మినాలజీ మీనింగ్ వేరు. ఏంటి మీకు ప్రారంభంలోనే చెప్పాను, దేవుడు అంటే స్వయంభువుడు, ఉన్నవాడు, సకల సామర్థ్యములు కలిగినటువంటి వాడు. ఇక్కడ దైవము అనంటే జన్మించినటువంటి వాడు, దేవుని యొక్క స్వభావాలని గ్రాస్పింగ్ చేసుకొని ఆ స్వభావాలతో జీవిస్తున్నటువంటి వాడు. దేవుడు ఇచ్చేవాడు, దైవములుగా ఉన్నటువంటి మనం పుచ్చుకునేటువంటి వారం. గనుక మనము దైవములమే అయినప్పటికీ దేవునితో సమానము ఎప్పుడూ కాదు. గుర్తుంచుకోవాలి, దేవునంత శక్తి మనకు లేదు, దేవునంత జ్ఞానం మనకు లేదు, దేవునికి ఉన్నంత సామర్థ్యం మనకు లేదు. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించేంత విధంగా మనకెవరో ప్రార్థన చేస్తే మనం అందించలేము, మనం ఆ స్థాయిలో లేము. మనం జస్ట్ క్యాజువల్గా ఏం మాట్లాడుకుంటున్నామనంటే దేవుని పిల్లలముగా మనకు దైవ లక్షణాలు ఉండాలి, దైవ లక్షణాలు ఉంటే దైవములుగా పిలువబడతాం.
చెప్పాం కదా, రాజు రాజే, రాజకుమారులు రాజకుమారులే. రాజకుమారుల స్థాయి సామర్థ్యం వేరు, రాజు యొక్క స్థాయి సామర్థ్యము వేరు. దీన్ని అర్థం చేసుకోగలిగితే ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మరి అహరోనుకు మోషే దేవుడు, ఫరోకి మోషే దేవుడు అని అంటే దేవుని వాక్యంతో నింపబడినటువంటి దైవ స్వభావము కలిగినటువంటి వాడు మోషే. ఆ మోషే అహరోనికి నేర్పిస్తున్నాడు, ఫరో కళ్ళు కూడా తెరిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అక్కడ మోషేను ఫరోకు దేవుడు అని అన్నాడు, అహరోనికి దేవుడు అని అన్నాడు. దేవుడు అని చెప్పినటువంటి కాన్సెప్ట్, విధానము అదనమాట. దేవుడు అని ఎందుకన్నాడు, ఎలా అన్నాడు అంటే దాని ఉద్దేశము అది. ఇది మనం ఎక్కడ చూసాము, నిర్గమకాండం. ఒకసారి దాన్ని గమనించి ముగించుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ వచనం. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఎలా దేవుడయ్యాడు? ఇప్పుడు మొట్టమొదటగా దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వాక్కులను నేర్చుకున్నటువంటి వాడై దైవ స్వభావాన్ని ధరించుకొని దైవమయ్యాడు. దైవమైనటువంటి మోషేకు ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట ఏంటి అని అంటే 12వ వచనం నుండి చదువుకుందాం, అప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను. ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వేం బోధించాలో అది నేను నీకు తెలియచేస్తాను. అందుకు అతడు అంటే మోషే, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపుమనగా ఆయన అంటే దేవుడు మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అంటే శరీరాన్ని బట్టి అన్న ఆయన, ఓకే, అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలను అందించవలెను. అతని నోటికి మాటలను అందించవలెను. ప్రియులరా, ఇప్పుడు ఇక్కడ ఒక బట్వాడా జరుగుతున్నట్టుగా ఉంది. కానీ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సింపుల్గా, ఒక ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి సమావేశానికి అధికారికంగా మన దేశ ప్రధాని వెళ్ళాలి. కొన్ని అనివార్య కారణాలను బట్టి అతడు వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు తాను అనంటే, తన తరపున, తన పక్షాన తన వకల్తా పుచ్చుకునే విధంగా అవకాశం ఇచ్చి మరొక మంత్రిని కానీ, లేదంటే ఈ దేశ స్థాయిలో ఉండేటువంటి చీఫ్ సెక్రటరీని కానీ పంపించి మన ప్రధాని గారు మాట్లాడవలసినటువంటి విషయాలని అక్కడ మాట్లాడిపిస్తాడు. ఇంకా ఏం చేస్తారు అంటే, ప్రధాని గారు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారో ఆ సందేశానికి సంబంధించినటువంటి మాటలన్నిటినీ ఒక పేపర్ మీద ప్రింట్ చేసి ఇచ్చి, ఇదిగో ఇది అక్కడికి వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు అని చెప్తుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మన ప్రధాని మన దేశం తరపున వెళ్ళాల్సినటువంటి వ్యక్తి, అధికారిక వ్యక్తి. ఇప్పుడు ఇతడు వెళ్ళలేనటువంటి పరిస్థితులలో
మరొక అఫీషియల్ని పంపించాడు. పంపిస్తే అక్కడికి వెళ్ళి ప్రధాని గారి యొక్క మాటగా అక్కడ సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు లేదా ఆయా దేశాల ప్రతినిధులు వారు ఏమని భావిస్తారు? ఇప్పుడు భారతదేశం నుండి వచ్చినటువంటి ప్రతినిధి ఎవరు అన్నప్పుడు పలాని చీఫ్ సెక్రటరీ అనేటువంటి పేరు నమోదు చేసుకుంటారు కదా. అతన్ని ఉద్దేశించి ఆ భావన కలిగి ఉంటారు కదా, మంత్రి కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. ఇప్పుడు భారతదేశము తరపున వచ్చినటువంటి ప్రతినిధి భారతదేశము తరపున వచ్చిన ప్రతినిధి ఆల్ ఓవర్, అయినా ఆయన ప్రధాని కాదు. ప్రతినిధే కానీ ప్రధాని కాదు. ఈ వ్యత్యాసము ఎలాగనో ఇప్పుడు మోషే గారు ఈ ఇశ్రాయేలీలకు ఒక ప్రతినిధి, ఇప్పుడు ఐగుప్తు దేశం విషయంలో కూడా ఒక ప్రతినిధి, దాన్ని శాసిస్తున్నాడు కదా అక్కడ ఒక ప్రతినిధి. అలా దైవ స్వభావము కలిగినటువంటి మోషే ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి ఒక ప్రతినిధిగా ఉన్నాడు. గనుక అహరోనుకి దేవుని తరపున ఉన్నటువంటి ప్రతినిధి, దానికి ఆల్టర్నేటివ్ వర్డే దైవము లేదా దేవుడు. ఆ భావనతో అక్కడ అప్లై చేయబడినటువంటి పదమే తప్ప అతడే దేవుడని కాదు, లేదా అతడొక దేవుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నవాడు అనేటువంటి దేవునికి ఆల్టర్నేటివ్ దేవుడు. ఇప్పుడు ఉన్నవాని యొద్ద మోకరిల్లి ప్రార్థన చేసినట్టుగానే మోషే గారి యొద్ద కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నవాడు అనుగ్రహించినట్టుగానే ఇక్కడ మోషే కూడా అనుగ్రహిస్తాడు అనేది కాదు. ఈ తేడాని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో ఇక్కడ నీవు అహరోనికి దేవుడిగా ఉండు అని అన్నాడు. ఆ 7వ అధ్యాయం 1వ వచనంలో ఫరోకి నీవు దేవుడవుగా ఉంటావు అని చెప్పినటువంటి మాటలో అర్థం కూడా అదే. ఓకే, ఇది ఓరల్ విషయం. ఇక అంతిమంగా మనం ఇప్పుడు దీని కంక్లూజన్ మాట ఏంటి అని అంటే, మనము ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేటువంటి వారము కాదు. ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. వెళితే ఎక్కడికి వెళ్ళాలంటే, వెళితే దేవలోకమునకు వెళ్ళాలి, అది తప్పితే నరకలోకమునకు వెళ్ళాలి. మరి మనకు నరకం సుఖమా దేవలోకం సుఖమా అంటే డౌట్ ఏం లేదు. దేవలోకం సుఖం, క్షేమం. సుఖం మీన్స్ క్షేమం. మరి క్షేమకరమైనటువంటి ఆ దేవలోకమునికి వెళ్ళాలి అంటే ఎవరిని రాణిస్తాడు ఆయన, ఎవరిని ఆహ్వానిస్తాడు అనంటే దైవ స్వభావాలను కలిగినటువంటి వారిని ఆహ్వానిస్తాడు. కనుక ఇప్పుడు మనము దైవ స్వభావాలను కలిగినటువంటి వారముగా ఉండాలి. మళ్ళీ ఎంతో కొంత ఉంటే సరిపోదా అనేటువంటి బేరసారాలు వద్దు. దేవుడు అన్నాడు కదా, నిఖచ్చితంగా చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? ఉంటే చల్లగానైనా ఉండు, ఉంటే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండకు. అంటే దైవ స్వభావం అంటే దైవ స్వభావమే ఉండాలి నీలో. ఇక అప్పుడప్పుడు దేవుని బిడ్డ లెక్క ఉంటా, అప్పుడప్పుడు సాతాను బిడ్డ లెక్క ఉంటా అంటే కుదరదు. నువ్వు మారాలి, పూర్తిగా మారాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ 66 పుస్తకాల సారాన్ని నీ ఒంటిలోనికి సెలైన్ మాదిరిగా ఎక్కించుకున్నప్పుడు, ఒంటిలోనికి మీన్స్ ఇక్కడ హృదయంలోనికి, మనసులోనికి, ఆత్మలోనికి అని దాని అర్థం. ఓకే, అలా ఎక్కించుకున్నప్పుడు నీలో ఆ స్వభావము సహజ సిద్ధంగానే వస్తూ ఉంటుంది. అంటే నీకు ఇంటెన్షనల్గా ఉండాలి, నాకు ఆ స్వభావం కావాలి అనేటువంటి ప్రయత్నం నీలో ఉండాలి. ఆ వాక్యం ఆ మనసుతో రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు నీవు ఆ స్వభావాన్ని కలిగి ఉండగలుగుతావు. ఆ స్వభావం కలిగి ఉంటే మన ఆయుష్ తీరి ఈ దేహాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ముందైతే పరదైసు, ఆ తర్వాత పరలోకము అనేటువంటి దేవుని నివాసమునకు మనము ఆహ్వానించబడతాము. అలా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళటానికి
ప్రయత్నం చేయాలి. మీరందరూ ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నమ్ముతూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు మీరు తోడయ్యండి అనేక మాటల్ని లోతుగా విశ్లేషించుకోగలిగేటువంటి సహాయమును మాకు అనుగ్రహించినందులకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మెట్టుకి మాకు మంచిది మీరు కోరుకుంటున్నది, మాలో దైవ స్వభావము అంటే మీ స్వభావము రావాలి అని. దేవా, ఆ స్వభావము మాలో పెరిగితే అంతకంటే మాకు ధన్యత లేదు తండ్రి. ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డల అందరిలో ఆ స్వభావము రావాలని కోరుకుంటున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చులాగున మీ వాక్యమును అందించండి. పరిశుద్ధాత్మ యొక్క తోడును సహాయాన్ని ఉంచండి తండ్రి. మీ పిల్లలకి వారి కుటుంబాలకి తగిన క్షేమాన్ని మీరు దయచేయమని, భద్రతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినపు పనులన్నిటిలో కూడా మీరు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామంన ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా తమ్ముడు రాజు గారికి వందనాలు, అలాగే బ్రదర్ అనిల్ గారికి